బెల్లంకొండలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. అందరికీ నమస్కారం. నేను స్వరూపకొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మావోయిస్టుల సిద్ధాంతానికి కాలం చెల్లిందా? అగ్ర నాయకత్వం రియలైజ్ అవుతోందా? అందుకే వరుస లొంగుబాట్లు అనేవి జరుగుతున్నాయా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఈ మధ్య కాలంలో వరుసగా మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? ఇది కొత్త కాదు స్వరూప. ఇప్పుడు గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్లో చాలా కాలం క్రితం ఇది జరిగింది. నిజానికి చాలామంది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, ఇక్కడి నుంచే నాయకత్వం వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో మళ్ళీ మావోయిస్ట్ ఉద్యమాన్ని పెంచింది. అక్కడ ఒక సమస్యగా తయారైంది. ఇక్కడ వాళ్ళు ఆ పద్ధతులను ఇక్కడి నుంచి నేర్చుకున్నారు. అలాగే దేశం, ప్రపంచం మారిపోతున్నాయి కాబట్టి అనివార్యంగా జరుగుతుంది. ఒకప్పుడు ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి బలం ఉన్నది, అవసరం కూడా ఉండింది. ఇప్పుడు కూడా సమానత్వం కావాలి మనుషులందరి మధ్య అంటే ఉప్పొంగని వాళ్ళు ఎవరుంటారు? మనందరి మనసుల్లో కోరిక అదే. సమస్య మౌలికమైన లక్ష్యాలను గురించి కాదు, మార్గాలను గురించి. ఒకటి, ప్రభుత్వమే అన్నీ చేస్తుంది, మొత్తం ఆర్థిక శక్తి అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉండాలి, వ్యక్తుల చేతుల్లో ఏమి ఉండదు, వ్యక్తికి ఆస్తిపాస్తులు ఉండకూడదు, వ్యక్తికి ఆర్థికంగా ఆకాంక్ష ఉండకూడదు అని చెప్పిన ఆలోచన అవాస్తవమైనటువంటిది. అది వ్యక్తులు ఒప్పుకోరు, ప్రభుత్వాలు చేయలేవు. ఈ ప్రయత్నం జరిగింది ఇతర దేశాల్లో. ఉత్తర కొరియాలో అదే నడుస్తుంది. ప్రపంచంలో ఎవరైనా ఉత్తర కొరియా వెళ్ళాలని కోరుకునే వాళ్ళు ఉన్నారా? ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అలాగే పూర్వం తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ రెండు ఉండే వేరు వేరు దేశాలు. ఒకే జాతి, ఒకే మతం, ఒకే ఒంటి రంగు, ఒకే చరిత్ర, ఒకే భాష, ఒకే సంస్కృతి. కానీ మధ్యలో గోడ ఏర్పడింది. తూర్పు జర్మనీ నుంచి వేలాది మంది పశ్చిమ జర్మనీకి పారిపోయే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయారు. కానీ పశ్చిమ జర్మనీ నుంచి ఒక్కడు తూర్పు జర్మనీకి పోలా. చివరికి రెండు జర్మనీలు కలిసిపోయినాయి. అంటే ఆ సిద్ధాంతం మౌలికంగా తప్పు. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పెంచుతుంది, వ్యక్తులు కాదు. వ్యక్తులకు ఆర్థిక స్వేచ్ఛ లేకుండా అంతా ప్రభుత్వం చేతులు ఉండాలని పూర్తిగా తప్పు. రెండవ తప్పు ఎక్కడుంది? ఆయుధాలు ప్రయోగించైనా సరే ఉన్న ప్రభుత్వాన్ని, రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళని దింపేసి మేము ఆ స్థానంలోకి ఉద్ధరిస్తామని చెప్పిన ఆలోచన. ఒక్కసారి వ్యక్తులకి స్వేచ్ఛ ఉన్న తర్వాత మనం ఉన్నాం, మన మనసులో ఉంది మాట్లాడుకుంటున్నాం. మీరు ఎవరు మాట్లాడే ఎవరు మీకు మీకు ఎవరో తుపాకీ పెట్టి చెప్పట్లా, నాకు ఎవరు తుపాకీ పెట్టి చెప్పట్లా. మీరు చెప్పింది నేను చెప్పింది ఇష్టం ఉంటే వింటారు, లేదంటే తిరస్కరిస్తారు. ఆ హక్కు ఎవరికైనా ఉంది. ఎలాగైతే భావ ప్రకటన చేసే హక్కు మీకు నాకు ఉన్నదో, దాన్ని అంగీకరించే హక్కు, తిరస్కరించే హక్కు వినేవాళ్ళకు ఉంది. అలాగే వారి భావాలను వ్యక్తం చేసుకునే హక్కు ఉన్నది. ఆ స్వేచ్ఛ ఉన్న తర్వాత ఆర్గనైజేషన్ కానీ, ఒక సంస్థ ఏర్పాటు చేయడం కానీ, 10 మంది కలిసి నచ్చిన లక్ష్యాల కోసం కలిసి పనిచేయడం కానీ, ఈ స్వేచ్ఛ ఉన్న తర్వాత, ఓటు హక్కు ఉన్న తర్వాత నేను ఆయుధాన్ని చేతిలో తీసుకుంటున్న హక్కు ఏ ఒక్కడికి రాజ్యాంగాన్ని మనకి ఇచ్చింది, మనందరికీ ఓటు హక్కు, మనందరికీ స్వేచ్ఛలు సమానంగా ఇవ్వడం కోసం చెప్పాను. నా స్వేచ్ఛని కాలరాయడం కోసం చెప్పని నేను తుపాకీ పడతాను వాళ్ళు అనుకున్నట్టయితే, ఆ తుపాకీని అంతం చేయడం కోసం మన స్వేచ్ఛను వాడాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడం కోసం అని చెప్పనే మేము తుపాకీ పడతామని చెప్పంటే ఆ రాజ్యాంగం ఎందుకు కోరుకుంటుంది? రాజ్యాంగంలో ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు ఎందుకు కోరుకుంటాయి? దానిలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఇది పద్ధతి కానే కాదు. ఇది రెండో పెద్ద తప్పు. ఇంత మాత్రం చేత మార్క్సిజం విఫలమైందని కాదు. మార్క్సిజంలో, కమ్యూనిస్ట్ సిద్ధాంతంలో ఉన్న మంచి లక్షణాలని ప్రపంచం ఆప్యాయంగా కౌగిలించుకున్నది. పుట్టుకతో అసమానత తొలగిపోవాలి, అందరికీ అవకాశాలు రావాలి, అది కోరుకోనటువంటి జాతి లేదు ఈవేళ. రకరకాల ప్రయత్నాలు ప్రతి పార్టీ, ప్రతి ప్రభుత్వం చేస్తున్నాయి ప్రపంచంలో. కొన్ని పార్టీలు, ప్రభుత్వాలు సమర్థంగా చేస్తున్నాయి, కొన్ని ప్రభుత్వాలు అసమర్థంగా చేస్తున్నాయి. కానీ ఆ ఆకాంక్షని, ఆ లక్ష్యాన్ని ఎవరో కాదంటలా. మన దేశంలో ఉంది. ఖచ్చితంగా ఈ దేశంలో అందరికీ సమాన అవకాశాలు రావాలి. నేను నిజంగా నిజాయితీగా నిరంతరం మదన పడుతున్నవాడిని. అందుకనే మంచి ప్రమాణాల విద్య అదొక్కటే సాధనం. అలాగే మంచి ఆరోగ్యం. ఈ మంచి ప్రమాణాల విద్య అందరికీ దక్కాలి, డబ్బున్న వాళ్ళకి మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం అందరికీ అందాలని చెప్పి అన్నది ప్రధానంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతం నుంచి వచ్చింది. దాన్ని ఎవరు కాదంటారు. ఈ కమ్యూనిస్ట్ నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల సవరించగలిగిన ట్రేడ్ యూనియన్ హక్కులు కావచ్చు. ఒకప్పుడు వర్కర్లని క్రూరంగా, నిర్దాక్ష్యంగా అణిచిపారేసేవాడు. హక్కులు ఉండే కాదు. ఇవాళ అట్లా కాదు. ప్రపంచం అంతా కూడా కార్మికుల హక్కులను గుర్తిస్తున్నాం. అలాగే కార్మికులు కూడా సంపద సృష్టి లేకుండా నా హక్కులు అని చెప్పంటే కొనేవాడి సంగతి ఏంటి? వస్తువుని కొనేవాడు అట్లాగా. కాబట్టి వినియోగదారుడు, ఉత్పత్తిదారు ఇద్దరు ప్రయోజనాలు సమన్వయం అవగాహన పెరిగింది ఇప్పుడు. అంచేత ఇది కమ్యూనిజం ప్రభావం పోయిందా లేదా అని కాదు. ప్రభుత్వమే మొత్తం ఆర్థిక శక్తి మొత్తానికి చోదక శక్తి కేంద్రం అన్న భావన పూర్తిగా తప్పని రుజువైంది. ఆయుధాల ద్వారా మార్పును తీసుకోవడం చెప్పినటువంటి ఆలోచన చాలా ప్రమాదకరమైన రుజువైంది.
అందుకనే ఇటీవల కాలంలో మీరు గమనించినట్టయితే యువతలో దాదాపుగా ఎవ్వరూ కూడా వీటి పక్క మొగ్గు చూపట్లేదు. ఎస్ సార్, కొత్త జనరేషన్ ఎవరు కూడా నక్సలైట్స్లుగా ఆ కారణంగా అనివార్యంగా వెళ్ళట్లేదు. వీళ్ళు ముగించాల్సి వస్తుంది. కానీ అంత మాత్రమే సమస్యలు ఏమనుకోవద్దు, పరిష్కారాలు సాధిస్తాం అనుకోవద్దు. కానీ మనం సమాజంగా చేయవలసింది ఏంటంటే ఏవో కొన్ని కారణాలు ఉండబట్టే, కొంత మనసుల్లో కసి ఉండబట్టే ఈ పీపుల్స్ వార్ ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం వచ్చింది. ఆ కారణాలు తొలగించే ప్రయత్నం చిత్తశుద్ధితో మనం చేయకుండా అన్యాయాన్ని కొనసాగించామనుకోండి. ఉదాహరణకు ఒకప్పుడు కొన్ని పాత సినిమాల్లో వస్తుంది, దాసి అనే సినిమా చూస్తే నా కళ్ళ నిండి తిరిగినాయి. ఎంతగా దొరతనం ఉంది అంటే, పెత్తందారీ వ్యవస్థ ఎంతగా వేళ్ళనుకుంది అంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకునే ముందు ఆడపిల్ల విధిగా దొరతో గడపాలి. అదొక సాంప్రదాయంగా చేశారు. అంత దారుణమైనటువంటి హింస ఉందనుకోండి, ఏ రూపంలో అయినా సరే, అణచివేత పీడన ఉందనుకోండి, ఎక్కడో చోట గుండె మండుతుంది, ఆగ్రహం వస్తుంది, ఆవేశం వస్తుంది. అంచేత సమాజంలో అంత దారుణాలు ఇప్పుడు లేవు, లేకపోయినా కూడా బడితున్నవాడిదే బర్రి ఈ దేశంలో. అడుగడుగునా ప్రభుత్వంలో అవినీతి. ఎలక్షన్లో పోటీ చేయాలి, మీకు నెగ్గే అవకాశం కావాలంటే 30-40 కోట్ల రూపాయల ఖర్చు అసెంబ్లీకి, లోక్సభకి అయితే 70-80 కోట్ల రూపాయల ఖర్చు, తర్వాత ఎడబెడ సంపాదించాలి. అధికార దుర్వినియోగం అని చెప్పనేది మన పరిపాలన అంతర్భాగం అయిపోయింది. ఇవన్నీ తొలగించకుండా, సామాన్యుడికి నిజమైన అవకాశాలు కల్పించకుండా, పుట్టుకతో అసమానతలు తొలగించకుండా మనం అద్భుతాలు సాధించినట్టు కాదు. కాబట్టి ఈ రూపంలో ఇలాంటి ఉద్యమాలు అంతమైతే సంతోషం. హింస పోయి, తుపాకీలు పోయి, లేకపోతే ఆర్థికంగా ప్రభుత్వాన్ని చేతుల్లో అన్నీ పెట్టాలని చెప్పిన మూర్ఖత్వం నుంచి బయటపడితే సంతోషం. కానీ మనం కొన్ని పొరపాట్లు చేస్తున్నాం. మనం చేయాల్సిన పని కొన్ని చేయటం లేదు. సమాజంలో అపరిష్కృతంగా చాలా సమస్యలు ఉన్నాయి. కోర్టుకు వెళ్తే న్యాయం అందదు. ఈ దేశంలో చాలా చేయాలి, అపరిష్కృతంగా ఉన్నాయి. దీన్ని మార్చకుండా ఇదే సంబరపడిపోయి బాగుంది అనుకుంటే చాలా పొరపాటు. అది మార్గం కాదు. కానీ సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారాలు హేతుబద్ధంగా అందరినీ కలిపి నిజాయితీగా సాధించాలి. ఒక నిజమైనటువంటి సమాజం, అందరికీ ఎదుగుదల ఇచ్చే సమాజాన్ని సృష్టించుకోవాలి. సార్, ఒక్క బుల్లెట్ కూడా ఖర్చు కాకుండా, ఒక్క రక్తపు బొట్టు కూడా చిందకుండా కొంతమంది మావోయిస్టులని ఈ మధ్య కాలంలో జనజీవన సంవత్సరాంతిలోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇందులో ఐబీ చీఫ్ శివధర్ రెడ్డి గారు, అలాగే ఎస్ఐబి ఐజీ సుమతి గారి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అలాగే మార్చి 31 నాటికి ఈ మావోయిస్టులని కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వడం, ఆపరేషన్ కగార్, వీటన్నిటికీ కూడా ఆజ్యం పోస్తున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అందుకు ప్రభుత్వాలని, పార్టీలని, రాజకీయ సంకల్పాన్ని, అధికార యంత్రాంగాన్ని మనసారా అభినందిస్తున్నాం. అలాగే ఆదర్శం ఎంత ఉన్నా కూడా దానికి ఎలాంటి పద్ధతులు, ఎలాంటి లక్ష్యాలు, ఆ స్పష్టత సరిగ్గా లేకపోతే ఆధునిక పోకడలు అర్థం చేసుకుని, ప్రపంచం ఏ దారిని పోతుంది, ఏది ఫలితాలను ఇస్తుందో అర్థం చేసుకుని, మరి ఆ పిడివాదానికి లోను కాకుండా మరి సమాజంలో కలిసిపోదాం అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఆ మావోయిస్ట్ నాయకుడిని అభినందిస్తున్నాం. కానీ నేను చెప్పేది, రేపొద్దున ఇంతకంటే మెరుగైన సమాజం సృష్టికి మనం దారితీసే రీతిలో ఉండాలి తప్ప యథాస్థితి కొనసాగించడం ఒక్కటే పరిష్కారం కాదు. మళ్ళీ పాత రోజులు రిపీట్ కాకూడదు, మావోయిస్టులు లేనంత మాత్రాన అంటారు. ఇప్పుడు ప్రజలకు దగ్గరగా ప్రభుత్వాలు ఉండడం కూడా ఒక కారణంగా చెప్పచ్చు అంటారు. కొంతమేరకు, అంత దగ్గరగా ఉన్నాయి అనుకోవట్లేదు, కొంతమేరకు. ఎందుకంటే ఓట్లు అవసరం కాబట్టి, ప్రజల్ని ఆకట్టుకోపోయినట్టయితే అధికారం రాదు కాబట్టి, మనం ఎన్ని తప్పులున్నా కూడా మన వ్యవస్థలో ఓటు అనే యంత్రం ప్రజల చేతుల్లో ఉంది, ఆ అస్త్రం ప్రజల చేతుల్లో ఉంది. ఆ అస్త్రాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. ఎందుకంటే డబ్బులు ఇస్తే ఓటేస్తున్నాం, తాయిలాలు ఇస్తే ఓటేస్తున్నాం. కానీ ఎవరు బలవంతంగా ఓటేయించుకోవట్లా, మనసు పెట్టే ఓటేస్తున్నాం. అది ఉన్నంతకాలం ఆ ఓటుని సద్వినియోగం చేసుకునే పరిస్థితి కల్పించడం ఎట్లాగా, అధికారాన్ని వికేంద్రీకరించడం ఎట్లాగా, మరి సామాన్యుల్లో ఆ చైతన్యాన్ని పెంచడం ఎట్లాగా, విద్యని ఆరోగ్యాన్ని బాగు చేయడం ఎట్లాగా, పుట్టుకతో నిమిత్తం లేకుండా అందరికీ ఎదిగే అవకాశాలు ఇవ్వడం ఎట్లాగా, దాని మీద దృష్టి పెట్టి ఆ ఫలితాలను సాధిస్తే నిజంగా సమాజంలో మంచి ఫలితాలు వస్తాయి, మంచి సమాజం సృష్టించడం అవుతాం. అంతేగాని మావోయిస్టులు పోయాలని సంబరపడిపోతే అది మంచి సమాజం కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా శాంతి భద్రతల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. మనం ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ ని కూడా చెప్పుకోవచ్చు సార్. యోగి రావడానికి ముందు, వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడొచ్చు. సేమ్ అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా వ్యూహాన్ని అమలు చేస్తోందా కేంద్ర ప్రభుత్వం? ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా మొట్టమొదటి పని దేశ రక్షణ, రెండవ పని అంతరంగిత భద్రత, శాంతి భద్రతలు. అది చేయకపోతే ప్రభుత్వానికి అసలు ఉనికి లేదు. ఏ పార్టీ అయినా కొంతకాలం పాటు ప్రజలు ఆదరించినా కూడా శాంతి భద్రతలు విఘాతం చేశారు, అరాచకత్వం రాజ్యమేలుతోంది, నేరస్తులు రోడ్డుపై పెట్టలేకపోతున్నారు అనుకుంటే ప్రజలు క్షమించరు. అందుకే బీహార్లో ప్రభుత్వాన్ని గతంలో నితీష్ కుమార్ని తీసుకొచ్చారు. అందుకే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్కి మరి ఆ మేరకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఎందుకంటే
మిగతా పార్టీల వాళ్ళు ఆ విషయం గమనించకుండా ప్రజల జీవితాలతో రాజకీయం వాడారు. కులాన్నో మరదాన్ని ఉపయోగించి గోండాల పాలు చేశారనే భావన ఉంది. ఇంచేత అన్ని పార్టీలకి ఇది కనువిప్పు కావాలి. ప్రజలు మొట్టమొదటి చేయవలసింది ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా కూడా సమాజంలో శాంతి భద్రతలను కాపాడటం. ఆ శాంతి భద్రతలను కాపాడలేనటువంటి ప్రభుత్వానికి అసలు ఆ ఉనికికి అర్థం లేదు. వాళ్ళు ప్రజల నుంచి ఓటు పొందే హక్కు లేదు. తెలంగాణ మంత్రిగా ఉన్న సీతక్క గారు మాజీ నక్సలైట్లు. అలా ఇప్పుడు లొంగిపోయిన నక్సలైట్లు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? కానీ రాజకీయం ఉన్న రీతినే చేస్తే ఎవరు వచ్చినా ఉపయోగం లేదు. చాలామందికి రాజకీయంలో పాలు పంచుకోవాలని కోరుకుంది. ఈ దేశంలో అందరినీ రాజకీయంలో పాలు పంచుకొని పిలిపించిన వాడిని నేను. దానికోసం రాజకీయ వేదికని పార్టీని ఏర్పాటు చేసిన వాడిని నేను. ఓ కొత్త రీతిన నిజాయితీ అయిన రీతిని రాజకీయం నడపడందుకు చిత్తశుద్ధితో వేలాది మంది ప్రయత్నం చేశారు. కాబట్టి రాజకీయంలోకి వస్తే ఎవరిని నేను కాదన్నా. కానీ మీరు చేసే రాజకీయం ఉన్న రాజకీయాన్ని కొనసాగింపు అయితే మీ వల్ల ప్రయోజనం ఏమున్నది? సమస్యల భాగం అవుతారు. ఓట్ల కొనుగోలు, విస్తారంగా డబ్బుల పంపిణీ, ఎన్నికల్లో మమ్మల్ని మేము గెలిస్తే మీకు తాయిలాలు ఇస్తామని చెప్పిన జీవితాలను మార్చుకున్న స్థితిగతులను మార్చుకున్న తాయిలాల పంపిణీ, కులం మతం పేరుతో సమాజాన్ని రెచ్చగొట్టి ఓట్లు పొందటం, ఇదే రాజకీయానికి మార్గమైనట్టయితే ఏ పార్టీ వస్తే ఉపయోగమే ఉంది? అలా కాకుండా నిజమైన రాజకీయాన్ని, ప్రజాస్వామ్య రాజకీయానికి ప్రజలు అవగాహన పెంచడం, అధికార వికేంద్రీకరణ, ఓటంటేంటో తెలియటము, విచక్షణతో తమ పిల్లల కోసం, తమ భవిష్యత్తు కోసం ఓటుని వేయటం మొదలెట్టాలి. దానికి అందరూ కలిసి రావాలి. మాజీ నక్సలైట్లు కావచ్చు, సమాజంలో మంచి ఆలోచన నుండి రాజకీయం చేసి బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, మంచి పరిపాలన కోరుకుంటున్న వాళ్ళు కావచ్చు, పౌర సమాజ ఉద్యమాలు కావచ్చు, కులరహిత సమాజాన్ని కోరేటువంటి సంస్థలు కావచ్చు, మనందరం కూడా నిజమైన ప్రజాస్వామ్య రాజకీయం కోసం గట్టిగా పోరాడాలి. దానికోసం సంఘటితంగా కృషి చేయాలి. సాయుధ పోరాటాల కన్నా ప్రజా చైతన్యం, రాజకీయ చైతన్యంతోనే అభివృద్ధి సాధ్యమయ్యే పరిస్థితులు ప్రస్తుత రోజుల్లో ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకో మార్గం లేదు. సాయుధ పోరాటం అన్నది పరిష్కారం కానే కాదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ 1949 నవంబర్ 26న స్పష్టంగా చెప్పారు. ఏమన్నారు ఆయన? ఒక్కసారి ఓటు హక్కు వచ్చాక, ఒక్కసారి స్వతంత్ర రాజ్యాంగం వచ్చాక, ఆ రాజ్యాంగం ద్వారా మనకు స్వేచ్ఛలు వచ్చాక గతంలో అనుసరించిన నిరసన పద్ధతుల్ని స్వస్తి చెప్పాలన్నాడు. తుపాకీ వాడరాదు, హింసకు పాల్పడరాదు, బూతులు తిట్టరాదు, రస్తారోకోలు చేయరాదు, బందలకు తలపెట్టరాదు. ఆనాడు వలస పాలన కాలంలో ఓటు లేనప్పుడు, స్వేచ్ఛ లేనప్పుడు రకరకాల పద్ధతులు జరిగినాయి. అది ఇవాళ పొరపాటు. అక్కడ మావోయిస్టులు అక్కడ అంటాం కాదు, రాజకీయ పార్టీలు ఎవరో కూడా అంబేద్కర్ ఇచ్చిన ఆ సలహాని పాటించాల. ఇప్పటికి కూడా ప్రతిదానికి ఆమె నిరాకరించినట్టు ఒక ఆయన, రస్తా రోకో అంటాడు ఇంకొక ఆయన, రైలు రోకో అంటాడు ఇంకొక ఆయన. ఈ పద్ధతులు ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు, అరాచకత్వానికి దారితీస్తాయి. హింస ఏనాటికి పరిష్కారం కాదు, కాజాలు. శాంతియుతంగా, సంఘటితంగా, ఇతరులకు ఆటంకం లేకుండా మీ భావాలు చెప్పుకునే స్వేచ్ఛ స్పష్టంగా ఉన్నది. నిరసన తెలపండి. పరిష్కారంలో భాగం కండి, సమస్యలో భాగం కాబోకండి. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. పెట్రోల్ బంకుల్లో ఓ 30 ఏళ్ల క్రితం 10% తూనికల్లో మోసాలు ఉండేవి. మనకు 10 లీటర్లు పడిందని మనం ట్యాంకులో అనుకుంటే మీటర్ కనిపిస్తుంది 10 లీటర్లు, కానీ 10 పడేది కాదు. కానీ మనం ఏం చేసి మనకి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. తిట్టుకునేవాళ్ళం, ఏడ్చుకునేవాళ్ళం, బాధపడేవాళ్ళం. అప్పుడు లోక్ సత్వోద్యమం ఏం చేసాము? 1 లీటరు, 5 లీటర్లు, 10 లీటర్లు ఈ పాత్రలను తయారు చేసి కరెక్ట్గా అదే తునికి సరిపోయేట్టుగా సర్టిఫై చేయించి వందలాది మంది కార్యకర్తలు మేమంతా వెళ్ళి పెట్రోల్ బంకులకు వెళ్ళి, ఇదిగో డబ్బు, ఈ పాత్రలో మీరు పెట్రోల్ పోయండి, ఈ పాత్రలో డీజిల్ పోయండి, ఇదిగో 5 లీటర్లు, మాకు 5 లీటర్లు 5 లీటర్లు డబ్బులని చెప్పాను. కానీ మీటర్లో 6 చూపెట్టి ఇక్కడ 5 పడింది అనుకోండి, వెంటనే గేమ్ అయిపోయింది. 15 రోజుల్లో మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఉన్న 1500 పెట్రోల్ బంకుల మీటర్లు సరి చేశారు. ఆయిల్ కంపెనీలు పూనుకొని అసలు మీటరింగ్ సిస్టమ్ పూర్తిగా సమూలంగా మార్చి ట్యాంపర్ ప్రూఫ్ మీటర్లు తయారు చేశారు. ఇప్పుడు బహుశా 1% పొరపాటు ఉందేమో, కానీ 10% పొరపాటు పూర్తిగా పోయింది. ఏడాదికి 1,00,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో వినియోగదారులకు అదనంగా లాభం వచ్చింది. అంటే పోతున్న నష్టం ఆగిపోయింది. ఆయుధాలు పట్టలేదే, రస్తా రోకోలు లేవే, బూతులు తిట్టలేదే, రైలు రోకో జరగలేదే. కాబట్టి సంఘటితంగా, పరిజ్ఞానంతో, చిత్తశుద్ధితో, విశ్వసనీయతతో నిలదీయటం నేర్చుకోవాలి. అది ప్రజాస్వామ్యం. మనకు అసెంబ్లీ లోపల, పార్లమెంట్ లోపల, బయట కూడా బస్తీ మీద సవాళ్ళు, బండ బూతులు, అసహనాలు, ఇది కాదు ప్రజాస్వామ్యంలో చేయవలసింది. హింస కేవలం ఒక ఆయుధాలే కాదు, మాట ద్వారా హింస ఆపాలి. సమాజంలో వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని ఆపాలి. ఈ కులం, ఆ వర్గం, ఈ మతం, ఇవన్నీ హింసే. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ కలపాలి.
మీ వాదన ద్వారా, వాస్తవాల ద్వారా, ఒక ఇన్నోవేషన్ ద్వారా, కొత్త పుంతలు తొక్కటం ద్వారా శాంతియుతంగా, నిర్మాణాత్మకంగా పరిష్కారంలో భాగం కావాలి. ప్రజాస్వామ్యంలో ఇంకో పద్ధతి లేనే లేదు, ఉండరాదు, దాన్ని సహించరాదు. ప్రతివాడు నాకు మనసు నచ్చలేదు కాబట్టి హింసకు పాల్పడతాను, నేను మిమ్మల్ని కొట్టడానికి సిద్ధపడి, మీరు నన్ను కొట్టడానికి సిద్ధపడితే ప్రపంచం ఎట్లా ఉంటుంది? ఒకళ్ళు వెళితే ఇంకొకళ్ళు పులుస్తాం మనం, ప్రపంచంతో గుడ్డిదవుతుంది. అంతకంటే మూర్ఖత్వం లేదు. దాన్ని ఏనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదు, క్షమించకూడదు. ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస మావోయిస్టుల లొంగుబాట్లు అనేవి మంచి మార్పుకు సంకేతాలుగా కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.